ఓకే సిమిలర్ ప్రాబ్లమ్స్ లోపల ఇంకొక ప్రాబ్లం చూద్దాం. దట్ ఈస్ ఇఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఏ కాపర్ లాసెస్ ఆర్ 400 watts ఎట్ ఫుల్ లోడ్. ట్రాన్స్ఫార్మర్ లోపల ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ 400 watts అంట. దెన్ ఫైండ్ ది కాపర్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. హాఫ్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ ఎంత ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్. ఇంతకుముందు మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసాము. కాపర్ లాసెస్ ఈక్వల్ టు ఇవి ఏ లాసెస్ అన్నాను నేను? వేరియబుల్ లాసెస్ అన్నాను. ఇవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి? లోడ్ కరెంటు పైన డిపెండ్ అయి ఉంటాయి. లోడ్ కరెంటు పైన డిపెండ్ అయి ఉంటాయి. కాపర్ లాసెస్ అనేది వేరియబుల్ లాసెస్. ఈ వేరియబుల్ లాసెస్ అనేది ఆల్వేస్ లోడ్ కరెంట్ పైన డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు కాపర్ లాసెస్కి మనకి ఫార్ములా ఏంటి అంటే I²R ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడండి? 400 watts ఇచ్చాడు. 400 watts ఇచ్చినప్పుడు ఈ I అనేటువంటిది సగమైంది. సో I అనేది ఏమైందండి మనకి ఇక్కడ I/2గా రాయడం జరిగింది. I/2² R ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకి ఇది I²/2² అంటే 4 అవుతుంది. ఈ 2R ఆ విధంగానే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 400 watts ఇచ్చాడు కాబట్టి దీన్ని by4తో మనము డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో by4తో డివైడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 100 watts వస్తుంది. సో 400 watts ఫుల్ లోడ్ కరెంట్స్ అయితే ఫుల్ లోడ్ వాటేజ్ అయితే ఏమవుతుంది మనకు? 100 watts అనేది హాఫ్ లోడ్ లోపల ఉండేటువంటి కాపర్ లాసెస్. సో ఇచ్చిన దాంట్లో మనకి ఆప్షన్ ఏ 100 watts ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా సరే ఫుల్ లోడ్ లోపల కాపర్ లాసెస్ ఇచ్చి హాఫ్ లోడ్ లోపల కాపర్ లాసెస్ని అడిగినప్పుడు మనము by4 చేయాలి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మీరు మైండ్లోనే by4 చేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే ప్యాటర్న్ లోపల ఉన్నటువంటి ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ మనం చూద్దాం.